మాంగళ్యం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. ఇందులో ఉచితంగా మినరల్ వాటర్ మరియు మజ్జిగ పంపిణీ చేస్తారు. డాక్టర్ బత్తిని కీర్తి లతా గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు చలివేంద్రం ఏర్పాటు చేశారు. కీర్తి లతా గౌడ్ ఇంకా ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేస్తారు. నల్లగా తీసుకుంటాం అది కూడా కట్టేయాలి. అందరూ పెట్టేసి మొత్తం అది కట్ చేస్తే పెడతాను. గ్లాస్ కొట్టండి. కేక్ మీరు తీసుకొచ్చేది థ్యాంక్ యూ, వండర్ఫుల్, హ్యాపీ బర్త్డే. చల్లటి పదార్థాలు పర్వాలేదు సార్. చల్లటి పదార్థాలు చల్లది కాదు, తెల్లది మంచి పడతారు. నేను చెప్తాను, హాఫ్ అన్ అవర్ టైం అండి. నేను అందరికి వచ్చిన అందరు తీసుకున్నారు. ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని మరి మాంగళ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి మాంగళ్యం ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు మరి ఫౌండర్ లత గారు స్వచ్ఛంద కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. మరి 2016 నుంచి ఈ యొక్క చలివేంద్రంలో వాటరే కాకుండా మజ్జిగ కూడా ఇక్కడ మరి రోడ్ వెంబడి పోయే వాళ్ళకి మరి ఎండాకాలంలో చల్ల అయితే ఉంటుందని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి ఒక మాంగళ్యం ఫౌండేషన్ వారు ముందు కూడా ఒక కార్యక్రమాలు ఇదే విధంగా చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి వీరికి మా గ్రామం తరఫున కానీ మా తరఫున కానీ ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామని తెలియజేస్తూ ప్రతినిధించినందుకు కూడా ధన్యవాదాలు. ఈరోజు మరి మాంగళ్యం ఫౌండేషన్ లత గారికి మరొక తెలియజేస్తూ మరి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నీళ్లు మరి మజ్జిగ పెట్టి మరి పాదచారులకు ఇక్కడ పేద ప్రజలు నీళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయం అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు మాంగళ్య ఫౌండేషన్ నుంచి లత గారు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దసరాకు బతుకమ్మలు కానివ్వండి, సంక్రాంతికి సంబరాలు కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు ముందుండి చేయడము మరి గొప్ప విషయం ఇది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేయాలని, అటువంటి కార్యక్రమాలకు మా వంతు కూడా సహకారం ఉంటాయని తెలియజేసుకుంటూ గట్టిగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బత్తిని కీర్తి లతా గౌడ్. నేను మణికొండ హరివిల్లు రోడ్లో మాంగళ్యం ఫౌండేషన్
ఏ కంప్లీట్ స్టోర్ ఫర్ ఉమెన్ అంటూ 2016లో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ సమ్మర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మినరల్ వాటర్తో పాటు మజ్జిగని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇయర్లీ ఎందుకంటే చాలా ఎండలు చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి బయటికి వచ్చిన వాళ్ళందరూ కూడా దాహానికి అలమటిస్తూ అంటే మళ్ళీ షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తాగడం అదంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా నేను షాప్ ముందు మజ్జిగతో పాటు మన మినరల్ వాటర్ని పంపిణీ చేయాలని నిర్ణయించుకుని 2016 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ చేయడం జరుగుతుంది. నేను ఈ కార్యక్రమం చేస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను అభినందిస్తూ ఇంకా చేయాలని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ మణికొండ పెద్దలందరూ కూడా ప్రతిసారి వచ్చి నన్ను ఆశీర్వదిస్తారు. ఏ కార్యక్రమం చేసినా నాకు తోడుగా ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు తాగే వాళ్ళందరూ కూడా నన్ను బ్లెస్ చేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు దాహం తీరగానే అమ్మ నువ్వు చల్లగా ఉండు తల్లి, చల్లటి మంచినీళ్ళు ఇచ్చినావు, చల్లటి మజ్జిగ పోసినావు అని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తుంటే చాలా ఇస్తుంది. అంటే ఎంతో సంపాదిస్తాం కానీ సంపాదించిన దాంట్లో ఒక 10% అన్నా మనం సోషల్ సర్వీస్కి యూజ్ చేయాలనేది నా ఒక నేను అలా అనుకొని ఎప్పుడు చేస్తూ ఉంటాను. సో అదే కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తూనే ఉంటాను. సో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఇంకా చాలామంది ముందుకు రావాలి. అట్లా రావడం వల్ల 10 మందికి సహాయం చేయడం వల్ల మనకి కూడా పుణ్యంతో పాటు మనకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.